హాయ్ అండి, అందరికి నమస్తే. మన వ్యూవర్స్ లో ఒకరు కామెంట్ చేశారు, సార్ మా బేబీకి 3 years. ఫస్ట్ ఇయర్ లో మా బేబీ చాలా వైట్ గా ఉన్నింది, థర్డ్ ఇయర్ కి వచ్చే కొద్దికి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. ఇలా ఎందుకు జరిగింది? మా బేబీ మళ్ళీ మంచి కలర్ రావాలంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చూడండి, పిల్లలు కలర్ చేంజ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఫస్ట్, జీన్స్, అమ్మా నాన్న వల్ల వచ్చే జీన్స్. సెకండ్ రీజన్ మెలనిన్. మెలనిన్ అంటే మన శరీరంలో కలర్ ని ప్రొడ్యూస్ చేసే ఒక పదార్థం. బేబీ పుట్టినప్పుడు మెలనిన్ అనేది వాళ్ళ బాడీలో తక్కువ పర్సెంటేజ్ లో ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఫేర్ గా కనపడతారు. రోజులు గడిచే కొద్దికి వాళ్ళ బాడీలో మెలనిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇలా 2 to 4 years లో వాళ్ళ కలర్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఈ మెలనిన్ 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్, ఈయో మెలనిన్. ఈ మెలనిన్ ఉన్న పిల్లలు బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ కలర్ ఉంటారు. కానీ ఈ మెలనిన్ ఉన్న పిల్లలకి స్కిన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు సన్ నుంచి యూవీ రేస్ అనేవి వస్తాయి అంటారు కదా, ఆ యూవీ రేస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది ఈ పిల్లల్లో అంత ఎక్కువగా ఉండదు అనమాట. సెకండ్, ఫియోమెలనిన్. ఈ మెలనిన్ వాళ్ళు ఎర్రగా తెల్లగా ఉంటారు, కానీ వీళ్ళకి స్కిన్ ప్రొటెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి న్యూరోమెలనిన్. ఇది బ్రెయిన్ లో ఉంటుంది, బ్రెయిన్ సెల్స్ ని కాపాడుతుంది. ఏ మెలనిన్ ఉంటే వాళ్ళు ఆ కలర్ వస్తారనమాట. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? 2 to 4 years లో మీకు అనేది అర్థమవుతుంది. కానీ ఇది ఏమి అన్హెల్దీ కాదు, ఇది నార్మల్. అందరి పిల్లల్లో ఇలాగే ఉంటుంది. కొందరిలో ఇంకో డౌట్ కూడా ఉంటుంది, అదేంటంటే మదర్ ఫాదర్ నల్లగా ఉండి పుట్టే బిడ్డ తెల్లగా పుట్టచ్చు. ఇది ఎందువల్ల జరుగుతుంది? ఇది ఎందువల్ల అంటే మదరు ఫాదరు జీన్స్ కన్నా ముందు, అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్ బేబీ ఆ కలర్ ఉండడం వల్ల బేబీ ఆ కలర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, బేబీ ఫేర్ కలర్ రావడానికి ఏదైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? చూడండి, 10 years లో పిల్లలకి ఎటువంటి హోమ్ రెమెడీస్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి లోషన్స్, బాడీ క్రీమ్స్ ఇటువంటివి యూజ్ చేయకూడదు. సూపర్ మార్కెట్స్ లో చాలా క్రీమ్స్, లోషన్స్ ఉంటాయి పిల్లల కోసం, కానీ అవన్నీ కూడా వాళ్ళ కలర్ అయితే ఇంప్రూవ్ చేయవు. జస్ట్ వాళ్ళ స్మూత్నెస్, బాడీని కొంచెం స్మూత్ గా వచ్చేలాగా, కొంచెం షైనీగా వచ్చేలాగా అయితే చేయగలుగుతాయి, అంతేగాని వాళ్ళ కలర్ అయితే మారదు. మీరు స్కిన్ వరకే ఫోకస్ చేయండి. హెల్దీగా ఉండడమే ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. బేబీ హెల్దీగా ఉంటే స్కిన్ టోన్ కూడా బాగుంటుంది. కాబట్టి మీరు కంప్లీట్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. కంప్లీట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ఫస్ట్, మంచి ఫుడ్ తినిపించాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్, మిల్క్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్, సన్ ప్రొటెక్షన్. అంటే మార్నింగ్ 10 లోపల, ఈవినింగ్ 4 పైన ఎండ్ అనేది నార్మల్ గా ఉంటుంది. కానీ మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 1 o'clock, 2 o'clock ఈ టైంలో బేబీని బయట తిప్పకూడదు. ఆ టైంలో ఎండ చాలా హార్డ్ గా ఉంటుంది అనమాట. అటువంటి ఎండలో మీరు బేబీ ఆడుకున్నా లేదా మీరు తిప్పినా స్కిన్ అనేది ఎక్కువగా డార్క్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ అటువంటి ఎండలో బయట తీసుకెళ్లాలంటే బేబీని ఖచ్చితంగా బేబీ పైన లైట్ గా క్లాత్ కప్పడము లేదా హ్యాట్ పెట్టడము ఇటువంటివి యూజ్ చేసి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్ళండి. జెంట్లీ క్లీన్జింగ్ అంటే రోజు శుభ్రంగా స్నానం చేయించండి. బేబీ హెల్దీగా ఉంటే మంచి స్కిన్ టోన్ ఆటోమేటిక్ గా వస్తుంది. బేబీ హెల్దీగా ఉండాలంటే మీ లవ్ అండ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కలర్ గురించి టెన్షన్ పడకండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.